ఆవిడిచ్చే సచ్చిపుచ్చు సలహాలు ఎవరికి కావాలే గానీ, ఆవిడ ముందు అసలు ఆ పార్టీ ఉంటదో, ఆ టెంట్ పోద్దో, గాలికి ఎగిరిపోద్దో చూసుకోమనండి. ముందు ఆళ్ళ టెంట్ ఆళ్ళు కాపాడుకుంటే చాలు. పార్టీలోంచి పోయే వాళ్ళని కాపాడుకోమనండి చాలులే గానీ, ఆవిడ సలహాలు వాళ్ళ నాయకుడికి ఇచ్చుకోమనండి. ప్రసాదాలు టిష్యూ పేపర్‌లో పెట్టకూడదు, గుళ్ళకెళ్ళకుండా చెప్పు. సెట్లేసుకోకూడదు, చెప్పులేసుకొని గుళ్ళకెళ్ళకూడదు. ఇలాంటి సలహాలు ఎవరిని ఇస్తే వాళ్ళ నాయకుడికి ఎవరిని ఇవ్వమనండి గానీ, ఇలాంటి వాళ్ళు మతాల గురించి మాట్లాడుతుంటే కూడా హాస్యాస్పదంగా ఉంటది. సో అదంతా ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లా ఉంటది. ఏంటంటే గురిగింజ సామెతలా ఉంటది అనమాట. వీళ్ళు మాట్లాడాలి గత 5 ఏళ్ళు వీళ్ళు చేసిన మత విధ్వంసాలు, మతాల మీద వీళ్ళు చూపించిన ప్రేమ, హిందుత్వం మీద వీళ్ళు చూపించిన ప్రేమ, దేవాలయాల మీద వీళ్ళు చూపించిన మరి ఏంటి అపరిమిత భక్తి అందరు ప్రజలు చూశారు కాబట్టి చెంపకు పెట్టి కూర్చోబెట్టారు 11 సీట్లు ఇచ్చి. ఇంకా ఈ రోజు వచ్చి ఏదో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అసలు మాట్లాడండి. నేను ఒకటి చూడండి, ఈడొకడు ఉంటాడు, ఈడొక పశువుల డాక్టర్, పశువులకు వైద్యం చేసి చేసి వీడు కూడా పశువులా తయారయ్యాడు. వీడేం మాట్లాడతాడు చూడండి, వీడు యూకే కన్వీనర్ అంట, వైసీపీ యూకే కన్వీనర్. ఈవిడేం చెప్తుందంటే ఏంటి ఆ వీడియో వైఎస్ఆర్సీపీ ఏంటండి? పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఆయన? ఏదో మాట్లాడుతున్నాడు మతాల గురించి, వినండి. జనసేన పార్టీ వాడు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో ఒక వీడియో పెట్టి భారత కాలమానం ప్రకారం 6 గంటల 43 నిమిషాలకు ఈ రోజు ఒక వీడియో పెట్టి డిలీట్ చేశాడు. సిగ్గు లేకోకుండా ఏం రాశాడంటే ఆరగెన్స్ వర్సెస్ బిలీఫ్ అంట, బ్రేకింగ్ ట్రెడిషన్స్ వర్సెస్ ఆనరింగ్ ఫెయిత్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి వీడియో అలాగే అన్నా లెజినోవా గారి ఫోటో పెట్టి ఒక వీడియో తయారు చేసి ట్వీట్ చేశాడు. ఏం బతుకులు రమ్మి బతుకులు బతుకులు చెడా. వాడు ఉయ్యాల్సింది ఎవరి మీద అంటే, డిక్లరేషన్ పెట్టకుండా గుళ్ళోకి చెప్పులు వేసుకొని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి మీద గట్టిగా లోపలదంతా బయటికి వచ్చేలాగా మొహం మీద పడేలాగా కాండ్రించి ఉమ్మేసినట్టయితే వీడు ఉమ్ముకు ఒక అర్థం ఉండేది. ఎందుకంటే వీడు పశువులకి వైద్యం చేసి చేసి పైత్యం పెరిగిపోయి ఉన్నట్టున్నాడు. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ ఏమనాలి? వీళ్ళందరినీ మతోన్మాదులు అనక ఏమనాలి? వీళ్ళు కూడా కూర్చొని ఈరోజు ప్రవచనాలలాగా ప్యానల్లో కూర్చొని చెబుతుంటే కామెడీగా ఉంటది. ఏదో కామెడీ సినిమా చూసినట్టు ఉంటది. వాళ్ళు చేసేది ఒకటి, వీళ్ళు ప్యానల్లో వచ్చి మాట్లాడేది ఒకటి అయితే ఎట్లా? అలాగే ఇప్పుడు ఆయన క్రిస్టియన్ మతం పుచ్చుకున్నానని చెప్పాడు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు. ఒక సాటి రష్యన్ కుటుంబంలో పుట్టి ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి గుడికెళ్ళి తలనీలాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో, అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రవర్తించిన తీరు ఆ వీడియో పోస్ట్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు ఆ వీడియో పోస్ట్ చేసి, బిలీఫ్ కి ఆరోగెన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఇది అని కాదండి, ఆ కంపారిజన్ చేయడం ఏముందండి? ఎవరి ఇష్టం వాళ్ళది కదా. శివపార్తి గారు దాన్ని ఎందుకు కాదండి, దాన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు మనోభావాలు వాళ్ళవి, ఎవరు మతాలు వాళ్ళవి, ఎవరు కులాలు వాళ్ళవి, కంపేర్ చేయడం ఎందుకు? ట్రోల్స్ చేయడం ఇది తప్పు. మాకున్నాయి, వాళ్ళు ఎవరు చెప్పడానికి పోస్ట్ చేయకూడదని ఉమ్మడం ఏంటి? మేమేం ఉమ్మలేదే వాళ్ళని, మేమేం అనలేదే. వాళ్ళను ఫాలో అవ్వమని చెప్తున్నాం, ప్రతి మతాన్ని గౌరవించమని చెప్తున్నాం, ఒక మతాన్ని కించపరచకండి అని చెప్తున్నాం. ఆరగెన్స్ చూపించకండి, హిందువుల మీద చెప్పులు వేసుకొని వెళ్ళకండి, ప్రసాదాలు టిష్యూలో పెట్టి రుద్దకండి, గుడి సెట్లు వేయకండి అని చెప్తున్నాం మేము. వాళ్ళు దేవుళ్ళే, వాళ్ళనే మొక్కండి. కుదిరితే మీ రాజకీయాల కోసం సెట్లు వేసుకొని ఎవరి కోసం పూజలు చేస్తున్నారు? మీరు ప్రసాదాలు తినరు, తీర్థం పుచ్చుకోరు, మరి మీకు పూజ ఎందుకు? ఎవరి కోసం, దేనికోసం మీరు చేసే పూజ? ప్రసాదం తిననప్పుడు, తీర్థం తీసుకోనప్పుడు, విలువ ఇవ్వనప్పుడు, ఆ దేవుడికే విలువ ఇవ్వనప్పుడు మీరు ఎవరి కోసం చేస్తున్నాడు? ఓట్ల కోసం చేస్తున్నారా పూజలు? ఓట్ల కోసం వేస్తున్నారా సెట్లు? అదే అడుగుతాం, నిలదీస్తాం. ఈ సూడో సెక్యులరిజం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ముసుగేసుకొని ఎవరిని నమ్మించడానికి, ఎవరిని మభ్య పెట్టడానికి నీ మతాన్ని నువ్వు పాటించి ఎవరు వద్దంటారు? అది బహిరంగంగా చెయ్యి. ఈ దొంగ పనులన్నీ ఎందుకు ముసుగులో? ఇలాంటి పనులన్నీ చేయడం ఎందుకు? అలాంటి పనులు చేయడం అని చెప్తారు, తప్పు అని చెప్తారు. ఎప్పుడైనా తప్పుని తప్పనే చెప్తారు, ఎవరైనా ఒప్పని ఎవరు చెప్పరు. ఈ మతాల విషయాలు వదిలేండి. ఆవిడేందో చెప్తుంది గోవులు సంరక్షణ అది ఇదని. మీ 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 భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గోవులు చనిపోయినాయి. అప్పుడు ఏమైపోయినాయి ఈ నోర్లు? ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చి కోళ్ళు అసలు ఎలా పడితే అలా చనిపోతున్నాయి.
ఏదో ఒక వైరస్ వచ్చి కరోనా వచ్చి జనాల పెట్టల్లాగా రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు అనేది కూడా కారణం తెలుసుకోవడానికి దాదాపు చాలా అంటే ఇది నెలలు గోశాల పట్టింది. గోశాల ఇప్పుడు కూడా వేరు ఏదో ఒక కాదండి. వైరస్ 2 నెలలకు ఒకసారి వస్తుంది. కొంతమంది అంటే శివపార్తి గారు ఇవి సెన్సిటివ్ వినండి ఇది సెన్సిటివ్ ఇష్యూస్లు. ఏదో చికెన్ గున్యా వచ్చిందండి, అలా అయిందండి, లేకపోతే మటన్ గున్యా వచ్చింది, ఇలాగైంది, లేకపోతే కరోనా వచ్చిందని కాదు. ఇది గోశాల చాలా పవిత్రమైంది. గోమాతని ఇప్పుడు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో లేకుండా, పరిశుభ్రత లేకపోయినా, లేదా ఏదైనా చిన్న వైరస్ లాంటిది సోకినా కూడా ఈ రోజు యానిమల్స్ కూడా డిఫరెంట్ అంటే శివపార్తి గారు అది కూటమియో లేకపోతే టీటీడీ నిర్లక్ష్యం అని కదా వాళ్ళు చెప్పేది. అలా రాకుండా ఉండాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా చెప్తారండి? నిర్లక్ష్యం అని ఎలా చెప్తారు? రెగ్యులర్ గా జరిగే ఫీడింగ్ లోనో, లేకపోతే ఎక్కడో గ్రాస్ తీసుకొచ్చి ఇప్పుడు పొలాల్లో పండే పంటలోనో, ఎక్కడో తయారైన ప్రోడక్ట్స్ లోనో, ఫీడింగ్ లోనో, ఈ రకరకాల వాటర్ లోనో ఎలాగో ఎక్కడ ఏది అవుతుందో, వైరస్ ఏ గాల్లో వస్తుందో, ఎట్లా వాళ్ళకి యానిమల్స్ కి ఇబ్బంది కలిగించే లక్షణాలు ఉంటాయో ఎలా చెప్తారు? అది ఎక్కడ వరకు వాళ్ళకి సాధ్యమైనంత వరకు క్లీన్లీ